డయాబెటీస్ అన్నది ప్రతి ఒక్క అంటే ఎవ్రీ బాడీ అన్నది ఆ జీన్ అన్నది ఉంటుంది. ఇట్స్ అ వెరీ కామన్. సో ఏదైనా ఒక ఆ జీన్కి మనం ఆ సర్కమ్స్టాన్సెస్ లైక్ స్ట్రెస్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, స్లీపింగ్ ప్యాటర్న్స్ కానీ, ఇలాంటివన్నీ మనం ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే అది దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అవుతున్నాయి అన్నమాట. ఒక్కొక్క ఫ్యాక్టర్ యాడ్ అయ్యే కొద్దీ దాని ఎక్స్ప్రెషన్ అన్నది ఫాస్ట్గా అవుతుంది, రైట్? సో మనం ఆ జీన్కి స్ట్రెస్ని మనం ఎక్కువ ఇచ్చామనుకోండి, అది కొంచెం ఒక 10% స్టార్ట్ అవుతుంది. రిమైనింగ్ లైఫ్ స్టైల్, ఫుడ్, వాట్ ఎవర్ ద ఫుడ్ మనం తీసుకుంటున్నామో అది యాడ్ చేస్తే ఇంకొంచెం. సో మనం ఈ ఒక్కొక్క ఫ్యాక్టర్, ఒక స్లీప్ ప్యాటర్న్స్ ప్రాపర్గా లేనప్పుడు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అయిపోయినప్పుడు, సో ఇవన్నీ కూడా ఒక్కొక్క ఫ్యాక్టర్ యాడ్ అయ్యే కొద్దీ దానికి ఏజ్తో పెద్ద ఫ్యాక్టర్ ఉండదు. సో అది చిన్నపిల్లలు ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మేబీ రావచ్చు, మేబీ ఒక సర్టెన్ ఏజ్కి వచ్చాక, అంటే కొంతమందికి చిన్నప్పటి నుంచే కొన్ని సర్కమ్స్టాన్సెస్ స్టార్ట్ అవుతాయి. అలాగే కొంతమందికి యంగేజ్కి వచ్చిన తర్వాత, కొంతమందికి జాబ్స్ చేసిన తర్వాత. సో ఈ ఒక్కొక్క ఫ్యాక్టర్ యాడ్ అయ్యి అన్నీ కలిపి అన్నది ఆ జీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఒక ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. సో క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి అన్నెసెసరీ కాంప్లికేషన్స్. డయాబెటీస్ అంటేనే లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో వన్స్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అయిపోయిన వెంటనే మనకి డయాబెటీస్ అన్నది స్టార్ట్ అవుతుంది. అంటే బాడీలో ప్యాంక్రియాస్ ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్ అన్నది ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో ఈ ప్రొడక్షన్ అన్నది మనకి ప్రాపర్గా బాడీకి సరిపడా ప్రొడ్యూస్ అయింది అనుకోండి, దెన్ ద ప్రాబ్లమ్స్ విల్ నాట్ బి దేర్. బాడీ విల్ బి వెరీ హ్యాపీ. వన్స్ ఆ సెక్రిషన్స్ అన్నవి అప్ అండ్ డౌన్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఏదో ఒక ఇష్యూస్ లైక్ హార్మోనల్ రిలేటెడ్ ఒక్కటనే కదా, డయాబెటీస్ కాకుండా పీసీఓడి, రిమైనింగ్ అన్ని కాంప్లికేషన్స్, థైరాయిడ్ హార్మోన్ డిఫికల్టీస్, ఇలాంటివన్నీ అనమాట. ఒక్కొక్కటి కూడా ఎక్స్ప్రెషన్స్ అన్నది స్టార్ట్ అవుతుంది.